ప్రస్తుతం మనం ఆలియా మండల పరిధిలోని కొత్తపల్లి పిఎస్సి సొసైటీ పరిధిలో ఉన్నాం. సొసైటీ సిఇఓ గారు రావుల సత్యం గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీ సొసైటీ పరిధిలో మీరు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు? 6 సెంటర్లు ఓపెన్ చేశాం. ఈ 6 సెంటర్లలో ఏ ధాన్యాన్ని సేకరిస్తున్నారు సార్? సన్నధాన్యము మరియు దొడ్డు ధాన్యము. సార్, ఈ సన్నధాన్యానికి దొడ్డు ధాన్యానికి మద్దతు ధర ఎంత? సన్నధాన్యానికి 2320 రూపాయలు, దొడ్డు ధాన్యానికి కూడా 2320 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2300 రూపాయలు. తర్వాత గవర్నమెంట్ ప్రకటించినటువంటి సన్నధాన్యానికి 500 బోనస్తో కలుపుకొని 28-20 రూపాయలు మద్దతు ధర రైతుకు లభిస్తుంది. సార్, ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంతకాలంలో రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి? అదేవిధంగా 500 రూపాయలు బోనస్ ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో అది కూడా ఎంతకాలంలో జమ అవుతుంది రైతు ఖాతాలో? రైతు బిల్ సబ్మిట్కు ఒక వారం 15 రోజుల మధ్యనే రైతు అకౌంట్లో ఈ గవర్నమెంట్ మద్దతు ధర మొత్తం వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగిపోయినది. ఈ బోనస్ అనేది అది గవర్నమెంట్ మరి టైం బట్టి వేస్తున్నది. సార్, మీరు కొనుగోలు కేంద్రాలు 6 ఓపెన్ చేసినట్టు 6 కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు మీరు? రైతులకు ఒక మంచినీటి సౌకర్యం ఒకటి, టెంటు, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఏది టార్పాలిన్స్ రైతులకు ఏది ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తడవకుండా రైతులకు టార్పాలిన్ ఒకటి, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. సార్, మీరు ఈ కొనుగోలు కేంద్రాల్లో ఏవో ఆధ్వర్యంలోని కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ చేశారా? ఆ కమిటీ నియమ నిబంధనల ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? ప్రతి రైతు ఫస్ట్ సెంటర్కు ధాన్యం తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ రైతు నమోదు రిజిస్టర్లో వాళ్ళది సీరియల్ రిజిస్టర్ ప్రకారంగా వాళ్ళది నమోదు చేయడం జరుగుతుంది. రైతు తీసుకొచ్చి పోసిన తర్వాత సంబంధిత అగ్రికల్చర్ ఏఈఓ వాళ్ళు వచ్చి తేమ శాతము తర్వాత నాణ్యత ప్రమాణాలను వాళ్ళు చూసిన తర్వాతనే మేము కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. సార్, మీ కొనుగోలు కేంద్రాలకు ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆధ్వర్యంలో మీకు ప్యాడీ క్లీనర్స్ కానీ, తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ యంత్రాలు కానీ, టార్పాలిన్ కానీ మీకు సకాలంలో అందించారా? అందిస్తే వాటి పనితీరు ఎలా ఉంది? మీరు రైతులకు ఎలాంటి సేవలు అందించారు? మీరు మాకు ఏఎంసీ నుండి అన్ని రకాలుగా ఏది టార్పాలిన్ కానీ, ఏది ఎలక్ట్రానిక్ యంత్రాలు కానీ, మ్యాచర్ మిషన్లు కానీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సెంటర్కి ఒక 4 వేయింగ్ మిషన్లు, సెంటర్కి ఒక 10 టార్పాలిన్లు, 2-3 మ్యాచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సకాలంలో వాళ్ళు మాకు అందించారు. సార్, రైతులు మా దృష్టికి తీసుకెళ్ళాం సార్. అక్కడక్కడ కొన్ని కాంటాలు మోరాయించడం జరిగింది. వారి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ఏమైనా చేశారు? కాంటాలనే ఎలక్ట్రికల్ వస్తువులు ఏదైనా అప్పుడప్పుడు ఏది సమస్య వస్తూనే ఉంటుంది. దాన్ని మళ్ళీ వాళ్ళకు ఏఎంసీ వాళ్ళకు మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ రిప్లేస్మెంట్ మళ్ళీ మేము తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం. సార్, మీ తేమ శాతం ఎంత ఉండాలి? రైతు యాక్చువల్గా 17% తేమ శాతము, తర్వాత దాని 17% ఎక్కువ ఉంటే కొద్దిగా ఎండబెట్టుకొని తర్వాత మంచిగా ఏది డ్రై అయిన తర్వాత 17% మ్యాచర్ వచ్చిన తర్వాతనే ఏఈఓ గారు ఏది ఎఫ్ఏక్యూ ప్రకారంగా నాణ్యత ప్రమాణాలు కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి ఏఈఓ సర్టిఫికేట్తోనే మేము లిఫ్ట్ చేయడం జరిగింది. సరే, అమాలీ ఛార్జీలు బిల్లింగ్ వసూలు చేసినని రైతులు అంటున్నారు. అమాలీ ఛార్జీలు ఎంత వసూలు చేశారు? క్వింటాల్ లెక్కన, టిక్కీ లెక్కన? టిక్కీ లెక్కనే తీసుకున్నారు. ఒక క్వింటాకు వచ్చి 43 రూపాయల చొప్పున అమాలీ తీసుకోవడం జరిగింది. సార్, ఇక్కడ రైతులు మా దృష్టికి తీసుకునే సమస్య ఏంటంటే సార్, ఇక్కడ అంటే కొనుగోలు కేంద్రాలలో అమాలీ సమస్య ఉంటే అమాలీ సమస్య ఒకేతైతే దానితోడు లారీల సమస్య ఉందంటారు. లారీల సమస్య ఉందంటే అక్కడ మిల్లర్లు సకాలంలో ధాన్యాన్ని దిగుమతి చేయట్లేదు. అక్కడ మిల్లర్లు కూడా ఇబ్బంది పెడుతున్నారు, సకాలంలో ధాన్యం దిగుమతి చేయట్లేదు అంటున్నారు. ఈ సమస్యను మీ పాలక మండలిలో చర్చించి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ తీసుకుపోయారా? హమాలీ సమస్యలు ఉండటం వాస్తవేనండి. ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు రైతులు ఎక్కువ ఇది హీప్స్ వచ్చినప్పుడు, కుప్పలు వచ్చినప్పుడు తేమ శాతం ఒకేసారి ఒక 20 మంది 30 మంది రైతులకు ఒకేసారి వచ్చిన క్రమంలో ఏంటంటే వాళ్ళు 20 మంది రైతులు ఉంటారు, ఇది హమాలీ ఉంటారు. ఒక్కోసారి ఏంటంటే ఈ ఎండ తీవ్రత వల్ల కూడా వాళ్ళు సరైన టైంకి కొంత కాటా పెట్టలేకపోయారు. కాటా ఇక్కడ హమాలీ సమస్యలు కూడా మేము వేరే ఊర్ల నుంచి కూడా తెప్పించి ధాన్యాన్ని లిఫ్ట్ చేయడం జరిగింది. మీరన్నట్టు
లారీల కొరత మాత్రం చాలా ఇబ్బందికరంగానే జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి మన మిల్లుకు పోయిన తర్వాత మిల్లు కాడ కూడా ఏది లారీలు ఉండటం వల్ల అక్కడ ఏది దిగుమతి సరైన ఒకే రోజు కాక ఒక 5 బండ్లు 6 బండ్లు వాళ్ళు అన్లోడ్ చేయడం వల్ల ఒక రోజు 2 రోజులు లేట్ అయినది వాస్తవేనండి ఇది. సార్ ఈ మిల్లర్స్ తేమ శాతంతో పాటు పొల్లు శాతం మట్టి పిల్లలు అని ఆ సాకుతోటి ఎక్కడైతే మీరు కొనుగోలు కేంద్రాల్లో మీరు ట్రక్ షీట్ కొట్టిన తర్వాత కూడా అక్కడ పోయినాక కింటాకు బస్తాకు 2-3 కేజీలు కట్ చేసేసినని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ సమస్య ఏమన్నా ఉత్పన్నమైందా? 1-3 సమస్యలు వచ్చినాయండి. అది వచ్చింది. అయితే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇక్కడ FAQ ప్రకారంగా పంపించాం, రైట్, బాగానే ఉంది. కానీ గవర్నమెంట్కు 68% మేము రైస్ పెట్టాలి, అవుటను 65, 66, 65 వస్తున్నది. 1-2 కిలోలు దాకా మనకు గవర్నమెంట్కు మేము ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ వేరియేషన్లో ఏదైనా ఉంటే దాన్ని 1 కిలో 2 కిలోలో మీరు బేర్ చేయాలని చెప్పేసి రైతులని కూడా అడిగే సందర్భంలో అడిగారు. మేము కూడా పోయి మా పాలక మండలి మేము కూడా పోయి అక్కడ ఆ సమస్యను కూడా పరిష్కారం చేసి సాల్వ్ చేసామండి. సార్ ఈ AMC వాళ్ళు ఒకటి అంటే వాళ్ళ కొనుగోలు కేంద్రాల్లో అంటే బ్యానర్స్ కట్టారు, అంటే తాలు శాతం ఇంత ఉండొచ్చు, పొల్లు శాతం ఇంత ఉండొచ్చు, ప్రతిదీ కూడా మెన్షన్ చేసి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చినాక కూడా మరలా దాన్ని మించి కూడా అక్కడ మిల్లర్స్ తాలు పొల్లు శాతం అనే సాకు చూపించి రైతులని ఇబ్బంది పెట్టి 3-4 కేజీలు కట్ చేశారట సార్. మరి అది రైతులకు ఇబ్బంది కాదు. ఈ సమస్యను అధికారుల దృష్టికి కలెక్టర్ తీసుకుపోయారా? అధికారుల దృష్టికి ఇప్పుడు అంటే మాకు ఇక్కడ ఉన్న లోకల్ ఏఓ గారికి, తర్వాత మా మానిటరింగ్ ఆఫీసర్లకి సమస్య అయితే వాళ్ళ దృష్టికి తీసుకుపోయాను. కలెక్టర్ గారి దృష్టికి అయితే తీసుకెళ్ళలేదు. ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న మా మానిటరింగ్ ఆఫీసర్లకు వాళ్ళు కూడా తెలియపరచడం జరిగింది. అక్కడ ఉన్న మీరు అన్నట్టు అక్కడ ఒకటే మొత్తానికి కాదు, ఎక్కడైతే ఎక్కువ పొల్లు శాతం కానీ లేకుంటే అవుటన్ మెయిన్ వాళ్ళు చెప్పే క్రమం ఏంటంటే అవుటన్ గురించే వాళ్ళు ఎక్కువ దాని మీదనే వాళ్ళు మనల్ని కొద్దిగా రైతులను ఇబ్బంది చేయడం జరిగింది. సార్ మీ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయడం వల్ల దళారులు మధ్య దళారులు రైతుల కళ్ళాలను పచ్చిధాన్యాన్ని ఇతర రాష్ట్రాలు ఇతర మిల్లు తరలించారు, కొన్ని మారుపేరుతో అదే సెంటర్లో పోసి అమ్ముకున్నారని తెలిసింది. మరి వీటి పర్యవేక్షణలో మీ పాలక మండలి మీ సొసైటీ ఏ విధంగా పర్యవేక్షణ ఉన్నది? సార్ మా సెంటర్ల పరిధిలో ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ అనేది లేదు సార్. ఎటువంటి దళారీ కూడా మా కాడికి వచ్చి అమ్మిన క్రమం లేదు. మేము ఎప్పుడు కూడా AMCలో పెట్టలేదు. మేము ఏది అనుమల సెంటర్ అంటే ద్వారకా AMCకి 1 కిలోమీటర్ ధర లోపలికి ఊళ్ళో పెట్టుకున్నాం. మా దగ్గర అటువంటిది దళారీ వ్యవస్థ అయితే మా కాడ ఎవరు అమ్మలేదు. మేము అసొంటి వాళ్ళు కూడా మేము ప్రోత్సహించడం లేదు. మా కాడికి వచ్చి వాళ్ళు అడగటం కూడా ఎవరు లేరు. సార్ మీ పాలక మండలిలో డైరెక్టర్లు, వైస్ చైర్మన్లు మీకు అందుబాటులో ఉన్నారా? మీ ఎక్కడైతే కొనుగోలు కేంద్రాల్లో పర్యవేక్షణ చేసి రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారా? అంతా అందుబాటులో ఉన్నారు. మా చైర్మన్ గారు కూడా ఒక వారానికి ఒకసారి ప్రతి సెంటర్కి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న మా స్టాఫ్కు కానీ అక్కడ ఉన్న రైతు అవేర్నెస్ కూడా చేయడం జరుగుతుంది. సార్ మీ సొసైటీ పరిధిలో అంటే ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో రైతులకు రుణాలు కానీ, ఎరువులు కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ ఏమేమి అందిస్తున్నారు రైతులకు? మీరు ఈ 2 సీజన్లో మీరు ఎలాంటి సౌకర్యాల కల్పన మీ సొసైటీ నుంచి అందిస్తున్నారు రైతులకు? రబీ సీజన్లో, ఖరీఫ్ సీజన్లో కూడా ఎక్కువగా మన కాడ పోయేది ఏంటంటే 1010 ధాన్యం విత్తనాలు, BPT, జీలుగు, జనుము, ఇవి మాత్రం మన తెలంగాణ సీడ్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు మాకు ఇస్తారు. ఇచ్చినటువంటిది రైతులకు మేము సకాలంలో వాళ్ళకు ఏ సీజన్లో ఆ సీజన్కు మేము రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఎరువులు కూడా అత్యధికంగా మాకు 2 మండలాల పరిధిలో తిరుమలగిరి సాగర్ అండ్ అనుమల 2 మండలాల పరిధిలో మా సంఘం ఉంటుంది. కాబట్టి ఒక్కో సీజన్కు వచ్చేసి 100 లారీలకు మేము యూరియా రైతులకు ఇవ్వటం జరుగుతుంది. సార్ మీ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమి వేస్తున్నారు? ఎక్కువ మనకు కెనాల్ కింద అండ్ తర్వాత నాన్ కమాండింగ్ ఏరియా అంటే మెట్ట ప్రాంతం కొంత ఉంది, కాలువ కింద ఉంది సార్. కెనాల్ కింద ఎక్కువ ప్యాడీ ఉంటుంది. నాన్ కమాండ్ ఏరియా అంటే మెట్ట ప్రాంతంలో పత్తి, మిర్చి, తర్వాత బత్తాయి తోటలు, ఈ పంటలు ఎక్కువ
పంపాయి సార్. సార్ మీ సొసైటీ పరిధిలో రైతుల సభ్యతల సంఖ్య ఎంత? మా సభ్యత మొత్తం టోటల్గా 4890 మంది మొత్తం టోటల్గా సభ్యుల సంఖ్య. సార్ ఈ సొసైటీ పరిధిలో రైతులు ఎంత భూమి కలిగి ఉండాలి సభ్యత్వం కావాలని? సభ్యత రుసుము కూడా ఎంత వసూలు చేస్తారు? సభ్యత రుసుము 300 రూపాయలు అండి. ప్రవేశ రుసుము 30 రూపాయలు ఒక రైతుకు. సరే, ఒక రైతుకు ఒక అరెకరానికి పైన ఉన్న రైతు ఎవరైనా కూడా మన సంఘంలో సభ్యతని ఒక సంవత్సరం ముందు చేరితే అతనికి ఓటు హక్కు వస్తుంది. ఎలక్షన్ కంటే సంవత్సరం ముందు తీసుకుంటే రైతుకు బెనిఫిట్ ఏంటి సార్? ఇక రైతుకు బెనిఫిట్ సభ్యత్వం తీసుకుంటే ఏంటంటే ముందు ఫ్యూచర్లో ఏమైనా ఇది మన సంఘంలో జరిగే లావాదేవీలలో కానీ, తర్వాత ఏదైనా రుణ తీసుకోవడంలో, అప్పు తీసుకోవడంలో కానీ, ఇంకా ఇతరత్ర ఏదైనా సేవలను వినియోగించుకోవడానికి అటువంటి సభ్యునికి వెసులుబాటు ఉంటుంది. రైతుకు ఏమైనా ఇన్సూరెన్స్ లాంటిది ఉన్నారు సార్ చనిపోవడానికి? ప్రతి రైతుకు, అప్పు తీసుకున్న ప్రతి రైతుకు జనరల్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్లో దాంట్లో కలిపేసి మేము చేస్తామండి. అది యాక్సిడెంటల్ పాలసీ అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తున్న రైతు బీమా ఏదైందో అది కాకుండా ఇది అదనంగా? ఇది అదనంగా. సార్ మరి మీ సొసైటీ పరిధిలో రైతులకు అంటే రుణాలు, ఎరువులు, విత్తనాల విషయంలో కానీ మీకు రైతులకు సాగు విషయంలో మెరుగైన పద్ధతులు పాటించడానికి మీరు ఎలాంటి మీటింగ్లు నిర్వహిస్తున్నారు? అంటే జనరల్ బాడీ మీటింగ్ కానీ, ఎంసీటీసీ మీటింగ్, ఏమేమి మీరు సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు నిర్వహిస్తున్నారు? ఆ మీటింగ్లలో రైతులకు ఎలాంటి సలహాలు, సూచనలు అందిస్తున్నారు? సంవత్సరానికి 2 కానీ 3 పర్యాయాలు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతాయండి. 4 పర్యాయాలు ఇది పాలకవర్గం మీటింగ్ జరుగుతుంది. దాంట్లో మన సంఘానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మనం అప్పు రైతులకు ఏ విధంగా ఇవ్వాలి, రికవరీ ఏ విధంగా చేయాలి, ఇంకా ఎంతమంది కొత్త సభ్యులకు మనం కొంతమందికి ఏ విధంగా మనం చేయాలనే దాని మీద ఎక్కువ ఈ చర్చకు వస్తుంటాయి. దీని మీద పాలక మండలి కూడా తగు నిర్ణయాలు తీసుకుంటుంది. సార్ మీ సొసైటీ పరిధిలో రైతులకు ఎంతమందికి రుణమాఫీ జరిగింది సార్ ఇటీవల? 2 లక్షలు 3,80,00,000 రూపాయల వరకు రుణమాఫీ వచ్చిందండి. ఇంకెంతమంది కాలేదు? 60% వరకు రుణమాఫీ. ఇంకా 40%. ఈ 40% కాని రైతులకు మీ పాలక మండలిలో చర్చించి అధికారులు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా? అది ఈ జనరల్ బాడీలో ఒకసారి సమావేశం చేయడం జరిగింది. డీసీబీ వాళ్ళకు నివేదించడం అనేది మా బ్రాంచ్ మేనేజర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాము. సార్ మీ సొసైటీ పరిధిలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఎన్ని గోడౌన్స్ నిర్మాణం జరిగింది? ఎంత కెపాసిటీ మేరకు అవి పనిచేస్తుంది? ప్రస్తుతానికంటే నాబార్డు వారి సౌజన్యంతో టెస్కా వారు మాకు 38 లక్షల విలువ గల గోదాము, 500 మెట్రిక్ టన్నుల గోదాము మననే ఒక 6 నెలల క్రితమే అది పూర్తిగా కంప్లీట్ అయినది. ఇప్పుడు ప్రస్తుతం ఎరువులు, విత్తనాలు ఈ దాంట్లో గోడౌన్లో నుంచి రైతులకు జరుగుతుంది. సార్ మీ సొసైటీ పరిధిలో రైతులకు అందించే రుణాలు, స్వల్పకాలిక రుణాలు ఏమేమి అందిస్తున్నారు, దీర్ఘకాలిక రుణాలు ఏమేమి ఇస్తున్నారు? ప్రస్తుతము స్వల్పకాలిక రుణాలు అంటే పంట రుణాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీర్ఘకాలిక రుణాలలో గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ వీటికి ప్రధానంగా. సార్ స్వల్పకాలిక రుణాలు ఇన్ టైంలో రైతులు పే చేస్తే సెంట్రల్ నుంచి అందేది రిబీట్ 3% వాళ్ళ ఖాతాలో జమ అవుతుందా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 3% రెగ్యులర్గా కట్టే రైతుకు వాళ్ళ సేవింగ్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందండి. సార్ ఈ దీర్ఘకాలిక రుణాలు అంటే రాను రైతులు, వ్యవసాయదారులు పాడి పరిశ్రమ పశుపోషణ తగ్గిపోతున్నది. పాడి పరిశ్రమ పశుపోషణ పెంపొందించడానికి దీర్ఘకాలిక రుణాలు నుండి గొర్రెలకు కానీ, బర్రెలకు కానీ, ఆవులకు కానీ మీరు రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది ఈ సొసైటీ? ఇప్పుడు ప్రస్తుతం అంటే పోయిన సంవత్సరంలో మాకు రికవరీ పర్సెంటేజ్ కొంత తగ్గటం వల్ల మాకు జిల్లా బ్యాంక్ నుంచి సరైన నిధులు రాలేదు. ఈ సంవత్సరం అది చేయలేకపోయినా అండి. కొద్దిగా అంతకుముందు రైతులు ఏంటంటే తీసుకున్న రైతులు కొంత సకాలంలో పే చేయటం వల్ల కొంత వెనకబడి ఉన్నాము దాని విషయంలో. సార్ రైతులు ఒకే పంట పండియడం వల్ల భూసారం తగ్గిపోతుంది. భూసారం తగ్గడం వల్ల కూడా అధికంగా పెస్టిసైడ్ వాడుతున్నారు. పెస్టిసైడ్ వాడడం వల్ల కూడా ప్రజలకు అనారోగ్యాల పాలైపోతున్నారు. విపరీతమైన కొత్త జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఈ వ్యవసాయంలో సేంద్రియ పద్ధతిలో, కృత్రిమ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి రైతులకు ప్రోత్సాహకాలతో పాటు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు
ఆ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఏదైతే సేంద్రియ పద్ధతులు చేయడానికి మీ సొసైటీ పరిధిలో రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తుంది? ఈ అవేర్నెస్ తీసుకొస్తానికి మేము ఇది పచ్చిరొట్టు, జీరుగు, తర్వాత జనము, పిల్లిపెసర ఇటువంటి వేసుకుంటే ఇది పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, భూసారం పెరుగుతుంది, పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మేము కూడా వచ్చిన మా రైతులకు చెప్పడం జరుగుతుందండి. సార్ ఇటీవల ఇప్పుడు రబీ సీజన్లో వరికోతలు అయిపోయిన తర్వాత ఆ కొయ్యకాలకు నిప్పి పెడుతున్నారు. నిప్పి పెట్టడం వల్ల భూసారం తగ్గిపోతుంది, దాంతోపాటు మొక్కకు మేలు చేసే క్రిమికీటకాలు నశించిపోతున్నాయి, వాయు కాలుష్యం కూడా పెరిగిపోతుంది, ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి. రైతులకు అలాంటిది చేయకుండా అంటే కొయ్యకాలు నిప్పి పెట్టకుండా ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తుంది సొసైటీ? సరిగా అటువంటి కార్యక్రమాలు అయితే రైతు దరిదాపు అయితే ఇక్కడ మన చుట్టుపక్కల ఏరియాలో అయితే ఏ రైతు కూడా ఇది కొయ్యకాలకు నిప్పులు పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడో ఎవరో చుట్టదాగో ఏదో వేస్తే అదే సందర్భం, కానీ ఇక్కడ అయితే అటువంటిది అయితే చాలా సొసైటీలు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాయి. ఎందుకంటే సొసైటీలు ఉండేది రైతుల కోసం, రైతులకు సహకారం చేయడానికి. అయితే చాలా దగ్గర పెడుతున్నారు సార్, చాలా వాస్తవం కూడా. మరి వాటి మీద మీరు కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నారా మీరు ఏవో ఆధ్వర్యంలో కోఆర్డినేషన్లో? ఇప్పుడు మా జిల్లా సహకార అధికారి నిన్ననే ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందండి. ఇది రైతు సదస్సులు, రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి కదా, దాంట్లో కూడా మమ్మల్ని కూడా పార్టిసిపేట్స్ కమ్మని మాకు నిన్ననే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి మా అదే కార్యక్రమంలో మేము కూడా రెవెన్యూ సదస్సులు అటెండ్ అయ్యి. సార్ మీ సొసైటీ ఇప్పటివరకు అంటే మీరు ధాన్య కొనుగోలు విషయంలో కావచ్చు, మీరు ఇచ్చే రుణాలు, దీర్ఘకాలిక రుణాలు కావచ్చు, స్వల్పకాలిక రుణాలు, ఇప్పుడు ఎంత ముందంజలు ఉంది మీకు, ఎంత ప్రోత్సాహకంగా ముందంజలు ఉందా ఈ సొసైటీ? సంఘం మొత్తం ఇప్పుడు 8 కోట్లు స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం జరిగిందండి. రుణమాఫీ వచ్చిన రైతులకు కూడా మళ్ళీ అదే అంత అమౌంట్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. తర్వాత దీర్ఘకాలిక రుణాలు వచ్చేసి ఇప్పటి వరకు మేము 2,50,00,000 ఇవ్వడం జరిగింది. బంగారు తాకట్టుపై రుణాలు 3 కోట్లు పైచిలుకు రుణాలు ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ మీద 12 కోట్ల చిల్లర మా సంఘం ఇది టర్న్ ఓవర్ నడుస్తుందండి. సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్ కానీ, నాబార్డు నుంచి వచ్చే గ్రాంట్ మీ సొసైటీకి ఎలా అందుతుంది? మీ సొసైటీ ఎంత ముందుకు పోతుంది? అటువంటి గ్రాంట్లు అనేది ఏం రాలేదండి మాకు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ అయినా కానీ, స్టేట్ గవర్నమెంట్ అనే గ్రాంట్స్ అంటే ఏం రాలేదండి. సార్ ఈ గతంలో 2020లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది, ఎఫ్యూఓలుగా విస్తరణ జరగాలి. మీ సొసైటీ పరిధిలో ఏమైనా విస్తరణ జరిగే అవకాశం ఉందిగా? దాంట్లో ఇప్పుడు మన జిల్లాలో 13 సంఘాలని ఎంపిక చేయడం జరిగింది ఎఫ్యూలుగా. దాంట్లో మన కొత్తపల్లి సంఘం కూడా ఎఫ్యూగా సెలెక్ట్ అయిందండి. ఈ ఎఫ్యూల విస్తరణ జరగడం వల్ల అంటే ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా ఇలా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది, దానివల్ల సొసైటీలు బలోపేతమయ్యాని అవుతాయి అంటారా? అవుతాయండి, తప్పకుండా అవుతాయి. సంఘంలో రైతుకు కావలసినటువంటి రైతును భాగస్వామ్యం కలుపుకొని సంఘాన్ని అభివృద్ధి పదంలో నడుపుకోవడానికి ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు తగ్గట్టుగా మనం రైతుకు సేవ చేసుకుంటూ మళ్ళా రైతుని ఎక్కువగా ప్రోత్సహించి తను అభివృద్ధి చెందేదానికి కూడా మనం తీసుకురావడం. సార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 311 సొసైటీలు ఎఫ్యూలుగా విస్తరణ చేయాలన్నారు. వాటికి విడతల వారీగా 15 లక్షల నుంచి 20 లక్షల ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంటున్నది. మరి ఇది హర్షణీయం అంటారా సార్? హర్షణీయమండి. ఒక సంఘంలో ఇది సరే, ఇప్పుడు ఎఫ్యూగా ప్రమోట్ అయిన తర్వాత 15 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి, తర్వాత 15 లక్షలు సంఘం నుంచి ఇక్కడ మొత్తం టోటల్గా 30 లక్షలు అవుతుంది. ఆ 30 లక్షలతోనే డెవలప్మెంట్ ప్లాన్స్ ఏదైనా ఉంటాయి, విత్తనాభివృద్ధి కానీ, తర్వాత ఇతర కార్యక్రమాలు చేసుకొని రైతుకు సౌలభ్యం చేసుకోవడానికి అక్కడ వస్తుందని నా అభిప్రాయం అండి. సార్ 44 జీవో ప్రకారం ఈ సహకార సొసైటీలో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాల విషయంలో, గ్రాట్యుటీ విషయంలో, బెనిఫిట్స్ విషయంలో మీకు న్యాయం దక్కిందంటారా సార్? 44 జీవో ప్రకారంగా 50% ఉందండి. కొంత ఇది సీనియర్ ఎంప్లాయీస్కు నష్టం జరిగింది. సరే, సర్వీస్ తక్కువ ఉన్న వాళ్ళకు కొంత బెనిఫిట్ జరిగింది. కొన్ని సంఘాలు బలోపేతం లేకుండా జీతాలు ఇవ్వలేని సందర్భాలు సంఘాలు ఉన్నాయి. అటువంటి ఎంప్లాయీస్ కూడా జిల్లా బ్యాంకు ఏంటంటే ఒక 3 ఇయర్స్ని
ఇది వాళ్ళ సంఘాలకు ఏది వాళ్ళ జీతభత్యాలు చెల్లించి దాన్ని అభివృద్ధికి మళ్ళీ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలదొక్కున్నాక అది చేయాలనే కార్యక్రమం దీంట్లో ఉండే. దాంతోపాటు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈ 44 జీవో ప్రకారంగా అంత కరెక్ట్గా ఆశాజనకంగా లేవు సార్. అదే 44 జీవో ప్రకారం అంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సహకార సొసైటీ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ గారు ఒక జీవో తీసుకొచ్చారు, 44 జీవో ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే సహకార సొసైటీలో ఉన్న సీఈఓలు కానీ సిబ్బంది కానీ అవినీతికి పాల్పడడం వల్ల అక్కడున్న సొసైటీలు ఆర్థికంగా నష్టాల్లో పోయినాయి, వాటిని బలోపేతం చేయాలని సిబ్బంది బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించారు. ఈ బదిలీలను మీరు ఒక సీఈఓగా స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తున్నానండి. ఎందుకంటే బదిలీ అనేది ఎప్పుడు కూడా ఒకే కాడ ఉండి చేయాలనేది ఏం లేదు. స్థానికంగా వండుకుంటూ సరే ఎక్కడో కూడా అన్ని సంఘాలు ఆ విధంగా చేస్తున్నాయి అనేది లేదండి. ఎవరో ఒకడు తప్పు చేస్తే చేయొచ్చు. అది ఒక సీఈఓ కొన్ని బాధ్యుడేం కాదు, అక్కడ పాలక మండలి కూడా వాళ్ళవి కూడా బాధ్యతలే ఉంటాయి. ఒకరి మీద అనేది ఆ సీఈఓ బాధ్యుడని అంటే అది నేనైతే ఒప్పుకోనండి. ఇద్దరిది పాత్ర ఉంటేనే ఆడ ఏదైనా జరుగుతుంది, ఒకరిది అయితే కాదు. ఎక్కడో ఒకటి జరుగుతుంది, అది సహజం. ఏడనో ఒకటి అంటే అందరూ ఒక విధంగా ఉండరు కదండి, ఎక్కడో ఏదో జరిగితే జరగవచ్చు. సార్, ఈ సొసైటీల పాలక మండళ్ళు పదే పొడిగిస్తుంటారు. దీనివల్ల సొసైటీలకి ఏమైనా నష్టం కలుగుతుందా? లాభ నష్టాలు ఏమైనా ఉన్నాయా? సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల. సకాలంలో ఎప్పుడు కూడా ఎన్నికలు ఉండాలండి. ఎందుకంటే సరే ప్రభుత్వాలు మారుతున్నాయి, దాంతోపాటు ప్రజాస్వామ్యంలో ఏ విధంగా అయితే నడుస్తున్నాయి, ఎన్నికలు నడుస్తున్నాయి, దీన్ని కూడా సేమ్ ప్రజాస్వామ్యం లెక్కనే సహకార సంఘాలు కూడా అదే సేమ్ విధంగా సభ్యులతోనే ఎన్నుకోబడేటువంటి పాలకవర్గం. ఇది కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక కావాల్సినది. సార్, రైతులకు ఇంకా సేవ చేయడానికి, ఇంకా రైతులకు ఇంకా ప్రోత్సాహకాలు అందించడానికి, రైతుల్లో అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో ఇంకా ముందుకు పోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంకా సొసైటీలు బలోపేతం కావాలంటే ఎలాంటి అవకాశాలు కల్పించాలని మీరు ఒక సీఈఓగా చెప్తారు సార్? సేంద్రియ పద్ధతులు అవలంబించడానికి సరే ఇప్పుడు సంఘాల దగ్గర అటువంటి ఏది ఆర్థిక వనరులు ఉండవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు కావాలని మీరు ఒక సీఈఓగా చెప్పండి. అది దాంట్లో భాగస్వామ్యం అగ్రికల్చర్ వ్యవసాయ శాఖను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకొని సరే మా వంతు కూడా మేము కూడా చేసేదానికి ప్రోత్సాహకాలు అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మా సంఘాలు కూడా దాంట్లో ఇది బలోపేతం చేసుకుంటానికి మేము దానికి ముందు పోవడానికి అయితే మాకు ఎటువంటి అభ్యంతరం. సార్, ఫైనల్గా సార్, మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు రుణాల విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ మీ సొసైటీ ఖరీఫ్ రబీ సీజన్లో మీ రైతులకు ఎలాంటి సేవలు అందిస్తుందో చెప్పండి సార్. ప్రతి సీజన్కు ఇది ముందస్తుగానే ఇప్పుడు ఏది వానాకాలం ఇది యాసంగి పంట అయిపోయింది, వానాకాలం స్టార్ట్ కావస్తుంది. మే నెలలోనే మేము విత్తనాలు తెప్పించుకున్నాం. ఏది ప్యాడీ తర్వాత సేంద్రియ ఏది పద్ధతులను ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, జీలుగు, పెసర, తర్వాత జనుము, ఈ విత్తనాలు కూడా మేము తెచ్చి అందరికీ రైతులకు అందుబాటులో ఉంచుతున్నాము. మా దగ్గర ఎక్కువ యూరియా ఎక్కువ పోతుందండి. 2 మండలాల పరిధితో పాటు పక్క మండలాలు కూడా ఏది ఒక్కొక్కసారి వాళ్ళు అందుబాటులో లేకుండా కానీ మా దగ్గర యూరియా మాత్రం సబ్సిడెంట్గా మేము రైతులకు అందుబాటులో రుణాలు కూడా అందుబాటులో రుణాలు కూడా. రైతులు బాగా వాళ్ళ సమస్యను తీసుకొచ్చి కోర్టుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ రైతులు. దీన్ని గత ప్రభుత్వం కూడా నిర్మూలించలేకపోయింది. ఇప్పుడు మీరు ఒక సీఈఓగా రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు సార్ కోతుల విషయంలో? కోతుల విషయంలో అక్కడ ఉన్నటువంటి ఆ విలేజ్లో లేకుంటే ఆ రెవెన్యూ పరిధిలో ఆ విలేజ్లో ఉన్నటువంటి రైతులు మూకుమ్మడిగా వాళ్ళు వాటిని వేరేది పండ్లు లేకుంటే ఎక్కడైతే ఏదైతే ఉన్నాయో తోటలు అటువంటి ఆ ఏరియాకు వాటిని తరలిస్తే ఏంటంటే మన కాడ రైతు పంటకు నష్టం డ్యామేజ్ చేయకుండా ఉంటాయి. మెయిన్ సార్, రైతు ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలని కొంతమంది రైతులు మా దృష్టి తీసుకొచ్చారు సార్. ఆ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రైతు వారోత్సవాలు సొసైటీ కూడా నిర్వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం చేసే పండుగ, దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతామండి. సార్, ఇంకా మీకు అంటే పంట మార్పిడి విషయంలో మీరు రైతులకు జనరల్ బాడీ మీటింగ్లలో ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు?
ప్రతి మీటింగ్లో వ్యవసాయ శాఖని తర్వాత మా ఇది జిల్లా బ్యాంకు వాళ్ళని కూడా ఈ జనరల్ బాడీ మీటింగ్కు మేము ఆహ్వానించడం జరుగుతుందండి. ఈ పంట మార్పిడి విధానంలో అగ్రికల్చర్ ఏవో కానీ ఏఈఓలు కానీ వాళ్ళ సూచనలు వాళ్ళు జనరల్ బాడీలో ప్రస్తావిస్తుంటారు. మేము కూడా రైతులకు కూడా సంబంధిత ఏరియా ఉన్న ఇది మా ఒక్కొక్క ఏరియా ఉన్న క్లస్టర్ వైజ్గా 6 క్లస్టర్లు ఉన్నాయి. 6 క్లస్టర్లకు 6 మా ఎంప్లాయీస్ పంపిస్తుంటాము. వాళ్ళు కూడా అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. సార్ అట్లనే రైతులకు ఇప్పుడు ప్రతి ఎంప్లాయీకి ఒక హెల్త్ కార్డు ఉంటుంది సార్. రైతుకు కూడా హెల్త్ కార్డు కావాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు సార్. ఇది సాధ్యమవుతుందా? రైతుకు హెల్త్ కార్డు అనేది వ్యవసాయ శాఖ ఖచ్చితంగా వాళ్ళు వివరాలు మొత్తం వ్యవసాయ శాఖ దగ్గర ఉంటుంది. ప్రతి రైతు అంటే అందరూ రైతులు మన కాడ ఇది పంట రుణాలు కానీ ఏ రుణాలు కానీ తీసుకోరు కదండి. టోటల్గా ఏంటంటే వ్యవసాయ శాఖ దగ్గర ఉంటుంది. ఏది చేసినా వాళ్ళు ఆ వ్యవసాయ శాఖ ద్వారా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసి వాళ్ళకు రైతులకు ఇవ్వడం కూడా మంచిదండి. సరే, యువత వ్యవసాయం వైపుకు రావాలంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? యువత ఈ రోజులలో వ్యవసాయానికి ఎవరు కూడా వాస్తవాన్ని కూడా ప్రతి తల్లిదండ్రులు వ్యవసాయం అంటేనే నేను చేసిన నా కొడుకు కూడా ఇదే వ్యవసాయం చేసి దీంట్లోనే ఇది మగ్గిపోతున్నారు అనేది దాని మీద ఇప్పుడు ఏంది ప్రతి తల్లిదండ్రులు పట్టణాలకు పంపించడం జరుగుతుంది. యువతను ఇక్కడ ఉండాలంటే సరైన కమతాలు ఉండాలి. వాళ్ళు చేసుకుంటానికి వ్యవసాయాన్ని అక్కడ ఉండాలి, వాళ్ళకు భూమి ఉండాలి. తన తండ్రి ఒక 2 ఎకరాలు సంపాదించి లేకుండా 5 ఎకరాలు ఉన్న రైతుని వాడు వచ్చి పిల్లలు వీళ్ళు తండ్రి కుటుంబం చేయాలంటే చేయలేరు కదా. దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదనంటే ఇది ఉమ్మడి వ్యవసాయ పద్ధతులు ఇదివరకు గతంలో చేసాం కానీ ఇప్పుడు ఆ ఉమ్మడి వ్యవసాయ పద్ధతులు కూడా మన దగ్గర లేవు. సార్, ఉపాధి హామీని మొత్తం కూడా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన చెందుతున్నారు సార్. దీనిపైన మీ సలహా సూచన లేదు? మంచి అభిప్రాయం అండి. ఉపాధి హామీ పని ఖచ్చితంగా ఇది రైతుకు ఇది వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల రైతుకు మేలే జరుగుతుందండి. సార్, మీరు జనరల్ బాడీ సమావేశాలు ఇప్పుడు మనం చర్చించిన అంశాలపైన రైతుల దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చేస్తామండి, తప్పకుండా చేస్తాం. సార్, ఫైనల్గా మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఫైనల్గా రైతులకు చెప్పే విషయాలు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా రైతులు కూడా మంచిగా అవేర్నెస్ అయి ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఇది పాత్రం ఇది పెద్ద మనుషులు ఏంటంటే వాళ్ళకు కొన్ని అవగాహన లేక కొన్నిటికి ఈ నూతన వ్యవసాయ పద్ధతులు సరి అనేటువంటి వాళ్ళకు తెలియకపోయినా కూడా తెలియపరచడానికి మేము ముందుంటాం. రాష్ట్రంలో రైతులకి ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలి, కఠిన ఉచితాలు తీసేయాలంటున్నారు సార్. ఇది మీరు అంగీకరిస్తారా? ఉచిత విద్య ఉచిత వైద్యం తప్పకుండా అది ఉండాల్సిందండి, రైతుకు ఉండాల్సిందే అండి. తర్వాత ఇప్పుడు ఏది ఓల్డేజ్ పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళకు మాత్రం ఈ పెన్షన్ ఆసరా కానీ ఇవి అయితే ఇవ్వటం చాలా శుభసూచకం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు.